హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నేతి బీరకాయతో చాలా టేస్టీగా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి మనకి రైస్ అలాగే దోశల్లో కూడా కాంబినేషన్లో చాలా బాగుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగువారి వంటలు అండ్ వ్లాగ్స్. మనం నేతి బీరకాయ టమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక నేతి బీరకాయని శుభ్రంగా వాష్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక 2 టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులోకి నేను ఒక 4 పచ్చిమిర్చి అలాగే ఒక వెల్లుల్లిపాయి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను బాండీలో ఆయిల్ని యాడ్ చేసుకొని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకున్నాను. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి అలాగే కొంచెం కరివేపాకు వీటన్నిటిని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకొని వీటిని చల్లార్చుకోవాలండి. పక్కన పెట్టేసుకొని ఇలా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలు, టమాటో ముక్కల్ని వేసుకొని కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఈ ముక్కల్ని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా కొద్దిసేపటికి ఈ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వస్తుందండి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టి వీటిని మనం చల్లార్చుకోవాలండి. అలాగే ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం మనం టమాటో నేతి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని కొంచెం ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని 1 స్పూన్ చింతపండు పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. మీరు డైరెక్ట్ చింతపండు కూడా నానబెట్టి వేసుకోవచ్చు. అలాగే మిగిలిన బీరకాయ టమాటో ముక్కల్ని కూడా వేసుకొని మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసేసుకుందాము. నేను ఇక్కడ తాలింపు కోసం ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత తాలింపు దినుసులు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకొని తాలింపుని రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని పచ్చడిలో యాడ్ చేసేసుకుందాం. అంతే అండి, సింపుల్గా మనకి నేతి బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ నేతి బీరకాయ పచ్చడి మన తెలుగువారు అందరూ కార్తీక మాసంలో చేసుకుంటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగువారి వంటలు అండ్ వ్లాగ్స్.